మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై భూభారతి విషయంపై పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యమంత్రి సూచనలు సలహాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే కింది స్థాయిలో అంటే రెవెన్యూ ఆఫీసర్స్ ఏ విధంగా పనిచేయబోతున్నారు అనే అంశాలపై మనతో మాట్లాడడానికి మహబూబాద్ తహసీల్దార్ భగవాన్ రెడ్డి గారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. భూభారతి చట్టం అనేది ఒకటి లైవ్ లో తీసుకొచ్చారు మొన్న రీసెంట్లీగా 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కూడా దాన్ని విడుదల చేశారు. సో భూభారతి చట్టం ఏంటి, అసలు ధరణికి భూభారతికి ఉన్న డిఫరెన్స్ అసలు ఏంటి? అది అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం 2025 అనేది రైతుల చుట్టంగా మారబోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. దీనిలో భూమి హక్కులు భద్రంతో పాటు భూ సమస్యల సత్వర పరిష్కారానికి కూడా ఎంతో మార్గం సుగమైందని తెలియజేస్తారు. దీనిలో ముఖ్యంగా మనకి రికార్డులలో ఏదైనా తప్పులు ఉంటే సవరణ కోసం ఒక ప్రత్యేకమైన సెక్షన్ ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సర్వే మ్యాప్ ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సర్వే మ్యాప్ ఉండటం వల్ల భవిష్యత్తులో కూడా ఎటువంటి గెట్టు వివాదాలు కానీ పంచాయతీలు కానీ ఉండకపోవచ్చు అనేది మా యొక్క నమ్మకం. అదేవిధంగా ఈ చట్టంలో సాదా బైనామా తెలంగాణలో ఎన్నో భూములను సాదా కాగితాల ద్వారా కొనుగోలు చేసిన తెలంగాణ రావడానికి ముందు సాదా కాగితం ద్వారా కొనుగోలు చేసిన రైతులు వారి పట్టాదారు యాజమాన్య హక్కులు పొందకుండా పెండింగ్ లో ఉన్న వాటిని 2020లో మనం అప్లికేషన్లు సేకరించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ధరణిలో ఆ సాదా బైనామా ప్రస్తావన లేకపోవడం వల్ల ఎంతో మంది రైతులు ఇంకా ఇప్పుడు ఆక్యుపెంట్స్ గానే మిగిలిపోయారు. వారిని పట్టా హక్కులు కల్పించలేకపోయాం. ఇప్పుడు ఈ భూభారతి చట్టం ద్వారా మనం వారికి కూడా హక్కులు కల్పించే అవకాశం అనేది అతి త్వరలో రాబోతుంది. అదేవిధంగా గతంలో ఆర్ఓఆర్ చట్టం అనేది అగ్రికల్చర్ ల్యాండ్స్ కి మాత్రమే ఉండేది. ఇప్పుడు వ్యవసాయేతర భూములు కూడా ఈ యొక్క చట్టం అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దాని ద్వారా కూడా మనం చాలా మంది వ్యవసాయేతర భూములకు కూడా మనం హక్కులు కల్పించడానికి అవకాశం ఉంది. ఈ భూభారతి చట్టం వచ్చిన సందర్భంలో రైతులు ఈ భూభారతికి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంటే గతంలో ధరణిలా మేము ఎన్నో సమస్యలు అనుభవించాం, ఎన్నో సమస్యలు చిక్కుకున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూభారతి చట్టం ఆ రైతుల సమస్యలు, భూముల సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించబోతుందా? భూభారతి చట్టం అనేది యాజమాన్య హక్కుల్ని భద్రపరచడం, ఆ యొక్క యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఆ హక్కుల్ని పటిష్టంగా వారిని భద్రపరచడానికి యొక్క భూభారతి ఉపయోగపడుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం గతంలో అప్పీల్ వ్యవస్థ లేకపోవడం వల్ల ధరణిలో ఎవరి పేరన్నా నమోదైతే దాని మీద వారికి ఉన్న అభ్యంతరాలని మన రెవెన్యూ స్థాయిలో ఇక్కడ గతంలో ఉన్నట్లుగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది నిరక్షరాస్య రైతులు, పేద రైతులు కూడా అందరూ కోర్టులు ఎక్కాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి అప్పుడు చాలా సమస్యలు అట్లా పెండింగ్ లో మిగిలిపోయాయి. ఇప్పుడు దానికి అప్పీల్ వ్యవస్థ ఉండటం వల్ల మీరు ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అప్పీల్ చేసుకొని వారి యొక్క టైటిల్ని ప్రూవ్ చేసుకునే అవకాశం. ఈ భూభారతి చట్టం వల్ల సుదీర్ఘ కాలంగా రైతులు పడుతున్నటువంటి బాధలు, సమస్యలు ఈ భూభారతి చట్టం వల్ల అన్ని సాల్వ్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? దీర్ఘకాలంగా అంటే ముఖ్యంగా గతంలో చెప్పినట్లు సాదా బైనామా ఆప్షన్ ఇచ్చారు. వాటికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు. కాబట్టి ఈ సాదా బైనామా ఆప్షన్ లో చాలా మంది రైతులకి హక్కులు వచ్చే అవకాశం మటుకు తప్పు. ముఖ్యంగా అసలు ఈ ధరణిలో ఉన్న అసలు లోపాలు ఏంటి? అసలు ధరణిలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పీల్ వ్యవస్థ అనేది లేదు. అదేవిధంగా ఏ యొక్క చిన్న సమస్య వచ్చినా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు దానికి ప్రత్యేకమైన రూల్స్ ఫ్రేమ్ చేయకపోవటం వల్ల చాలా రకాలైన సమస్యల్ని మేము పరిష్కరించాము. ఇప్పుడు ఉన్న భూభారతి చట్టంతో పాటు చట్టం వచ్చిన 3 నెలల్లోపే రూల్స్, వాటికి సంబంధించిన విధి విధానాలను కూడా చాలా వరకు ఖరారు చేశారు. కాబట్టి మనం ఈజీగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఉన్న సమస్యని మనం తేలిగ్గా పరిష్కరించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాంకేతిక సమస్యలు ఏర్పడితే వాటిని ఏ విధంగా అప్పీల్ చేసుకోవచ్చు, ఏ విధంగా ముందుకు పోవచ్చు? అసలు భూభారతిలో సాంకేతికంగా సమస్యలు లేకుండా ఇప్పుడు మనకి ప్రజెంట్ సైట్ బట్టి చాలా వేగంగానే పనిచేసే అవకాశం ఉంది.
మనకి పరిష్కారం అంటే మనం ఇక్కడ తహసీల్దార్ లెవెల్లో ఇచ్చిన పాస్బుక్ మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోపు వాళ్ళు అప్పీల్ చేసుకున్నట్టయితే వాటికి అప్పీల్ దగ్గర వారికి సంబంధించిన రికార్డులు పరిశీలించి అది వాళ్ళ అప్పీల్ కరెక్ట్ అయితే తహసీల్దార్ ఇచ్చిన పాస్బుక్ ని రద్దు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ధరణిలో గతంలో వారసత్వంగా అంటే పట్టాదారు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు అప్లికేషన్ పెట్టినా మనం ఎటువంటి విచారణ లేకుండా పాస్బుక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో ఆ యొక్క చనిపోయిన పట్టాదారుల విషయంలో మనకి 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. సంబంధికులందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారందరి ద్వారా సొంతంగా వారు జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ వారి ఇష్టపూరితన రాసిచ్చిన తర్వాత మాత్రమే మనం పాస్బుక్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ పాత ధరణిలో లేదు, ఇది కొత్తగా వచ్చిన వ్యవస్థ. ఈ భూభారతి చట్టంలో పాస్ పుస్తకాల విషయంలో గతంలో ధరణికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే ఈ చట్టం వాళ్ళకి వర్తిస్తుందా, క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఏమన్నా? ఖచ్చితంగా వర్తిస్తుంది. గతంలో ఇచ్చిన ఎటువంటి పాస్బుక్స్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేను చెప్పినట్టుగా అప్పీల్ చేసుకుంటే వాటిని పునః పరిశీలించి అవసరమైతే వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో ఏదన్నా ధరణి ఉన్నప్పుడు ప్రభుత్వ భూములకు కానీ వక్ఫ్ భూములకు కానీ ఇంకా ఎండోమెంట్ భూములకు కానీ ఏదైనా పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయబెట్టినట్టు తెలిస్తే వాటిని కూడా రద్దు చేసే అవకాశం ఈ చట్టంలో వెసులుబాటు. ఇప్పుడు వ్యవసాయ భూములు కానీ వ్యవసాయేతర భూములు కానీ సంబంధించినటువంటి కొన్ని మాడ్యూల్స్ కూడా దీంట్లో ఈ పొందుపరచని తెలుస్తుంది. ఈ గతంలో ఏమేమి మాడ్యూల్స్ ఉంటే దాన్ని సంక్షిప్తంగా ఇప్పుడు దాన్ని కుదించారని తెలుస్తుంది. ఏం కుదించారు మరి దానివల్ల భూమి యజమానులకు కానీ వ్యవసాయ భూములకు కానీ రైతులకు కానీ ఎటువంటి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అంటారు? గతంలో ధరణిలో TM33 అని దాదాపు 35 మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ వాటన్నిటిని కూడా 6 మాడ్యూల్స్ కి కుదించి వాటిని సింప్లిఫై చేశారు. సామాన్య రైతుకి సామాన్య ప్రజలు కూడా మనం ధరణి భూభారతి ఓపెన్ చేస్తే అర్థమయ్యేలా ఈ మాడ్యూల్స్ ఉన్నాయి. అదే వాటి ద్వారా మనకి కావాల్సిన సమాచారాన్ని కూడా తేలిగ్గా పొందే అవకాశం. ఇప్పుడు భూభారతి చట్టంలో కొత్త జారీ చేయవలసినటువంటి పాస్ పుస్తకాలకి రుసుము ఎంత చెల్లించాల్సి ఉంటుంది? అవి ఎక్కడ చెల్లించాలి? MRO ఆఫీస్ చెల్లించాలా, రెవెన్యూ కార్యాలయం చెల్లించాలా, లేకపోతే మీ సేవా కేంద్రాల దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి ఈ మీ సేవా కేంద్రాలని సైట్స్ అన్ని ఏమన్నా? దీనికి సంబంధించిన రుసుము ఏదైనా కానీ త్రూ మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి. సెక్షన్ మాడ్యూల్ అయితే 2500 రూపాయలు. ఒకవేళ పట్టదారు పాస్ పుస్తకం మనం ఇంకోటి డూప్లికేట్ పాస్బుక్ పొందాలంటే దానికి 300 రూపాయలు. మిగతా రిజిస్ట్రేషన్ ఫీజులు ఆయా గ్రామాల్లో ఆయా భూముల మీద ఉన్న మార్కెట్ వాల్యూ బట్టి దానికి సంబంధిత రుసుము బట్టి మీ సేవ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టి. గతంలో చూసుకున్నట్లయితే పహాణి ఉన్నది, తర్వాత ధరణి తీసుకొచ్చారు, ఇప్పుడు కొత్తగా భూభారతి తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజల్లో ఏమైనా అపోహలు ఆందోళన ఏమైనా ఉండి మా భూమి మాకు దక్కదు అనే అపోహలు ఉంటే వాళ్ళకి రైతులకు ఏ విధంగా మీరు నివృత్తి చేయబోతున్నారు? ఇక్కడ మనకి మెయిన్ గా ధరణి వ్యవస్థలో ఎటువంటి రికార్డు లేదు, అంటే మొత్తం కూడా ఆన్లైన్ లో ఉండటం జరిగింది. దాన్ని మనం తహసీల్దార్ ఆఫీస్ లో వాటిని రికార్డు రూపంలో పొందుపరిచే అవకాశం లేదు. కానీ భూభారతి చట్టం ద్వారా ఈ యొక్క రికార్డుని ప్రతి ఒక్క సంవత్సరం ఆఖరిలో ఆ సంవత్సరం జరిగిన మొత్తం పహాణీని కానీ ముటేషన్ అంటే మార్పుల రిజిస్టర్ కానీ అదేవిధంగా ప్రభుత్వ భూముల రిజిస్టర్ కానీ నీటి తీరువా రిజిస్టర్ కానీ ఈ యొక్క భూభారతి ద్వారా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా రికార్డులు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ భూభారతి చట్టంలో ఈ పాస్ పుస్తకాలు జారీ విషయంలో ఒక MRO కానీ అంటే వారికి అభ్యంతరాలు ఉంటే ముందుకి ఏ విధంగా వెళ్ళి రైతులకి సైట్స్ కానీ ఏ విధంగా అందుబాటులో ఉండబోతుంది? వాళ్ళు ఎక్కడ దాకా పోవచ్చు అప్పీల్ చేసుకుంటానికి? దీన్ని ఈ యొక్క సైట్ లోనే భూభారతి సైట్ లోనే మనం అప్పీల్ చేసుకునే విధానాన్ని కూడా ఈ యొక్క భూభారతి పోర్టల్లో కల్పించడం జరుగుతుంది. దాని ద్వారా వారికి ఏదైనా రికార్డులు ఎంట్రీ మీద అభ్యంతరాలు ఉన్నా లేకపోతే ఇంకా ఎటువంటి ఏదైనా వారు అన్యాయం జరిగినట్టు భావిస్తే వెంటనే RDO గారికి కానీ కలెక్టర్ గారికి కానీ నిర్ణీత గడువులో అప్లికేషన్ పెట్టుకుంటే వారి యొక్క సమస్యలు రికార్డు పరిశీలించి పరిష్కరించే అవకాశం. ఓవరాల్ చూసుకుంటే మొన్న చెప్పారు మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఈ ధరణి చట్టం భూభారతి చట్టం అమల్లోకి తీసుకొచ్చే నేపథ్యంలో కూడా పాత వ్యవస్థ ఏదైతే ఉందో VRO వ్యవస్థ కానీ VRA వ్యవస్థ కానీ మళ్ళీ అందుబాటులో తీసుకొస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి క్షుణ్ణంగా పరిస్తారు. వారు చేసిన నివేదికనే మళ్ళీ త్రూ తహసీల్దార్ చేస్తారు. దాని తర్వాత ఏమైనా అంటే తప్పు ఒప్పులు ఉన్నా కూడా తహసీల్దార్ కానీ RDO కానీ
లేదా కలెక్టర్ గారని, ఇది లోపల జరిగే జాప్యం ఏమైనా ఉంటుందా, లేకపోతే రైతులకు ఏ విధంగా సమన్వయం చేయబోతున్నారు మీరు? తప్పకుండా ఇది చాలా స్వాగతించాల్సిన విషయం. ఏంటంటే మనం గతంలో విఆర్ఏ వ్యవస్థ లేకపోవడం వల్ల గ్రామ స్థాయిలో ఫీల్డ్ మీద ఏ భూమి ఎవరు సాగులో ఉన్నారు, ఏ రైతు ఎప్పటి నుంచి ఉన్నాడు అనే విషయాన్ని మేము తెలుసుకునే అంత టైం లేదు. ధరణిలో ఫీల్డ్ ఎంక్వైరీకి వెసులుబాటు లేదు కాబట్టి అప్పుడు ఇక్కడ ధరణి రికార్డు బేస్ చేసుకుని మేము ముందుకు వెళ్ళేవాడు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ జీపీఓ గతంలో పనిచేసిన విఆర్ఏల్ని వారినే కాకుండా కొంతమంది కొత్తగా కూడా జీపీఓ గ్రామ పాలనా అధికారులని తీసుకురావడం వల్ల ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు సత్వరం త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు విలేజ్ లో ఉండే రైతుకి రెవెన్యూ వ్యవస్థకి అనుసంధానం అనేది ఒకటి కావాలి. అనుసంధానం లేకపోవడం వల్ల చాలా మంది రైతులు వారి సమస్యను ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాని రైతులు కూడా చాలా మందికి ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ఇబ్బందుల వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు జీపీఓ నియామకాల వల్ల క్షేత్రస్థాయిలో ఆ గ్రామంలో ఉండే రైతు ఆ యొక్క జీపీఓని కన్సల్ట్ అయితే వారి సమస్యని ఒక 50% ఫీల్డ్ స్థాయిలో అర్థం చేసుకొని మా దగ్గరికి ఇవ్వటం వల్ల వారికి త్వరితగతిన ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వారి రైతుకు కూడా తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది నేను భావిస్తున్నాను. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ భూభారతి చట్టము కొన్ని ఏరియాల మధ్యకే పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ముందుకి ప్రజల్లోకి, అంటే పూర్తి క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి వెళ్ళే విధంగా మీ రెవెన్యూ స్థాయి అధికారులు ఎలాంటి అవగాహన కార్యక్రమం చేయబోతున్నారు మీరు? మాకు ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. ఏంటంటే ప్రతి మండలంలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ కానీ, అదేవిధంగా ఫార్మర్స్, ఇంటలెక్చువల్స్ గ్రామాల్లో చర్చ జరగాలి. దీని మీద ఉద్దేశం మండలంలో ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మండలంలో కూడా త్వరలో అందరినీ ఆహ్వానించి ఇక్కడ కూడా అవగాహన సదస్సు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఈ యొక్క చట్టం వల్ల ప్రజలకు ఏ విధమైన మేలు జరగబోతుంది అనేది గ్రామాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ గా అంటే ఈ భూభారతి చట్టం తయారు చేసిన నేపథ్యంలో కూడా ప్రతి రైతుకి అంటే లాభదాయకంగా ఇటు రెవెన్యూ కానీ, ఇటు ఆర్డీఓ కానీ సంబంధించిన అధికారులు కూడా రైతులకు ఏ విధంగా అవగాహన కల్పించడంతో పాటు వారికి ఏ విధంగా దగ్గరికి ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళకి ఏ లక్షణంగా పరిశీలించడం కూడా కొంతమంది వాళ్ళకి మెయిన్ గా రైతులకి ధరణి విషయంలో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళకి పూర్తిగా సంక్షిప్త సమాచారం లేకపోవడం వల్లనే, వారికి అవగాహన లేకపోవడం వల్లనే చాలా మేము లాస్ అయ్యి చెప్తున్నారు. ఈ భూభారతి చట్టంలో మరి రైతులకు ఏ విధంగా మీరు అందుబాటులో ఉండబోతున్నారు మీరు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు త్వరలోనే ప్రతి గ్రామంలో కూడా మనం రెవెన్యూ సదస్సులు పెట్టిపోతున్నాం. ఆ సమస్యల్లో ఇప్పుడు ప్రస్తుతం మాకున్న ఆదేశాలు ఏంటంటే ఆ గ్రామంలో రెవెన్యూ సదస్సు పెట్టినప్పుడు టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా 1 డే ఖచ్చితంగా అక్కడ స్పెండ్ చేసి పూర్తిగా వారికి ముందు రోజే వాళ్ళకి సమాచారాన్ని అందించి ఆ రెవెన్యూ సదస్సు రోజు మొత్తం అదే గ్రామం నుండి వారి సమస్యలను తీసుకొని పూర్తిగా పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉంటాయి. త్వరలోనే ఆ యొక్క రెవెన్యూ గ్రామ సదస్సులు కూడా నిర్వహించి వారికి మేము ఇంకా దగ్గర భూభారతి చట్టం కూడా అమలైంది. మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఎన్ని రోజులు రాబోతుంది? ప్రజలకి చెప్పే సూచనలు, సలహాలు కానీ, నివేదిక కానీ ఏం చెప్పబోతారు ప్రజలకి, రైతులకి, భూ యజమానులకి మీరు? ప్రస్తుతం ఈ భూభారతి అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నారు. తర్వాత మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేస్తారనే సమాచారం ఉంది. ఆ తర్వాత దీంట్లో ఏదన్నా చిన్న లోటుపాట్లు కానీ, ఇంకా ఏమన్నా ప్రజలకు మెరుగైన సేవ చేయాలంటే మనం ఏ విధమైన ఈ చట్టంలో ఏమైనా మార్పులు, ఇంకా కొన్ని మార్పులు ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి ఈ యొక్క పైలట్ ప్రాజెక్టులు జరుగుతుంది. ఆ పైలట్ ప్రాజెక్ట్ లో ఈ సర్వే, ఈ యొక్క భూభారతి అమలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం అమలు చేయబోతుంది. సాంకేతిక సమస్యలు వస్తే ఎవరిని అప్రోచ్ కావాలి? ఈ మీ సేవ కేంద్రాల ద్వారా కూడా చాలా మంది రైతులు ఒకటి పడగంలు కాస్తున్నారు. వారికైనా ప్రత్యేక వెబ్సైట్లు కానీ, కలెక్టరేట్ లో వాళ్ళకి ఏమన్నా హెల్ప్ డెస్క్ కానీ, హెల్ప్ లైన్ కానీ ఏమన్నా ఏర్పాటు చేశారు ఏమన్నా? మనకి భూభారతి అనేది ప్రతి ఒక్క మీ సేవ దగ్గర అప్లికేషన్ పెట్టడం మాత్రమే మీ సేవలో ఉంది. దానికి సంబంధించిన ఏ సమాచారం మనకి ఆండ్రాయిడ్ ఫోన్ లో
మనకి భూభారతి పోర్టల్లో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సెలెక్ట్ చేసుకుని ముందుకు పోవచ్చు. ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే మా దగ్గర కూడా మా యొక్క ధరణి వ్యవస్థ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మా దగ్గరికి నేరుగా వాళ్ళు వచ్చినా కానీ మేము దానికి సంబంధించిన మాడ్యూల్ని మేము చెప్పి వాళ్ళని మీ సేవలకు పంపిస్తుంటారు. ఇందరగా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర సర్కార్ మాత్రం ప్రజలకి చేరువయ్యే విధంగా మాత్రం ఈ భూభారత చట్టాన్ని అమలు తీసుకొచ్చింది. ప్రతి ఒక్క రైతు గాని యజమాని గాని కొత్తగా తమ భూమి తమ హక్కు కల్పించేందుకు ఒక వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసింది. తమకు సంబంధించినటువంటి ఏ చిన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు ఇటు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ డైరెక్ట్ కలెక్టర్ కానీ లేకపోతే డైరెక్ట్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాలు మాత్రం పైలట్ ప్రాజెక్ట్ గా ఇప్పుడు ఏర్పాటు చేశారు. ముందు రోజుల్లో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూభారత చట్టం అమల్లోకి వస్తుంది. రైతులు మాత్రం చింతించిన అవసరం ఎవరి భూమికి వారికి వస్తుంది చెప్పేసి ఇది భూభారత చట్టం సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఎంఆర్ఓ చెప్తున్న పరిస్థితి ఉన్నది.